శ్రీ క్రోధినామ సంవత్సరం కన్యా రాశి ఫలాలు. పూర్తి జీవితం మీరు అవునన్నా కాదన్నా 100% జరగబోయేది ఇదే. కన్యా రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలు అన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఈ ఏడాది ఈ రాశి వారికి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉందండి. గురువు మే నెల 1 వరకు కూడా మేషం అష్టమంలోను, తదుపరి వృషభం నవమంలోను సంచరిస్తారు. శని కుంభం షష్టంలోను, రాహు మీనం సప్తమంలోను, కేతువు జన్మలోను సంచరిస్తారు. రోజువారీ కార్యక్రమాలలో చక్కగా చాలా చురుకుగా వీరు పాల్గొంటారు. నిద్ర, భోజనం వంటివి సమయ పాలనలో చక్కగా నడుపుతూ ముందుకు వెళతారు. అయినా ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. మీ కుల ఆచార వ్యవహారాలను పాటించండి. పుణ్య కార్యాలు చేయడం, గురువులను దర్శించడం చేస్తుంటారు. తరచుగా శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల అభివృద్ధి వార్తలు విని ఆనందిస్తూ ఉంటారు. మే తర్వాత కొత్త పరిచయాలు అవుతాయి. అవి మీకు బాగా సహకారంగా ఉండే స్నేహాలే అవుతాయి. ఉద్యోగ విషయాలు కూడా చాలా బాగుంటాయి. శని సంచారం బాగున్న కారణంగా సంవత్సర ఆరంభం నుండి కూడా ఫలితాలు చాలా బాగుంటాయి. అయితే మే నెల తర్వాత నుండి కూడా ఇంకా అనుకూలంగానే ఉంటుంది. ప్రమోషన్ వంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. అదే రీతిగా స్థానచలన ప్రయత్నాలు సానుకూలమే. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా చాలా సానుకూలము. అధికారుల సహకారం బాగుంటుంది. భోజనం, వస్త్రం, నిద్ర పూర్తిగా ఆస్వాదిస్తారు. ప్రతి విషయంలోనూ బాధపడడం లేదా చికాకు పడడం వంటివి జరుగుతూ ఉంటాయి. కుటుంబ విషయాలు చూస్తే పెద్దల ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు కూడా తరచుగా వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. గత సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది. ధన ధాన్య వృద్ధి బాగా ఉండడం వలన ఆనందానికి కారణమవుతుంది. కులాచారానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. బంధువుల సహకారం కూడా చాలా బాగుంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరిగే కాలం. ఆర్థిక విషయాలు పరిశీలిస్తే మే 1 వరకు కూడా కొంత చికాకుగాను, మే నుండి అనుకూలంగాను ఉంటాయి. మీరు చేసిన పరిశ్రమకు తగిన ఆర్థిక లాభాలు కూడా అందుతాయి. పాత రుణాలు తీర్చడంలో, అవసరానికి కావలసిన కొత్త రుణాలు పొందడంలో కూడా చాలా మంచి ఫలితాలు, తద్వారా గౌరవం కూడా అందుతుంది. తరచుగా వ్యర్థ సంచారం కూడా చేయవలసి ఉంటుంది. కాళ్ళు, చేతులు వంటి వేళ్ళు అనేక సందర్భాలలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంగా ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. గురువు వృషభంలోకి మార్పు తీసుకున్న దగ్గర నుండి కూడా పాత ఆరోగ్య సమస్యలకు కూడా మంచి వైద్యం వీరికి లభిస్తుంది. మానసిక ఆరోగ్యంగా ఉన్నవారు కొంచెం చికాకు పొందుతారు. ఈ రాశికి చెందిన స్త్రీలకు ప్రతి విషయంలోనూ కూడా క్రమంగా సానుకూల స్థితి పెరుగుతుంది. ఆర్థికంగా ఎదుగుదల చాలా బాగుంటుంది. సమర్థంగా కుటుంబ విషయాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్లు, మంచి మార్పులు ఉంటాయి. గర్భిణీ స్త్రీల విషయమై గురుబలం, శని బలం అనుకూలత దృష్ట్యా చాలా అనుకూల స్థితి ఉంటుంది. ఒత్తిడికి లోను కావద్దు. షేర్ వ్యాపారులకు మీరు చేసే ప్రతి ట్రేడింగ్ కూడా లాభదాయకం అవుతుంది. ఈ రాశి వారికి ఈ కాలం చాలా లాభదాయకంగా గడుస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగుతాయి. విద్య, ఉద్యోగ నిమిత్తంగా వెళ్ళేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి స్వయంగా వ్యవహారాలు పరిశీలించుకోమని సూచన. తద్వారా విజయావకాశాలు అధికం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మీ దగ్గర నుండి కూడా గురుబలం అయితే చాలా బాగుంటుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఒత్తిడికి లోనవ్వద్దు. రైతుల విషయంలో శ్రమకు తగిన లాభాలు అందుతాయి. మీరు మంచి సలహాలు అందుకోవడంలో విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర నక్షత్రం వారు 2, 3, 4 వారిలో మార్కెటింగ్ ఉద్యోగులు ఒత్తిడితో లక్ష్యాలను పూర్తి చేయవచ్చు. విద్య, వైద్య వృత్తుల వారు లాభం అందుకుంటారు. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. హస్త నక్షత్రం వారు కొత్త జీవన శైలికి దగ్గర అవుతారు. కొత్తగా జీవన ఉపాధి మార్గాలు దొరుకుతాయి. కుటుంబ సభ్యుల అభివృద్ధి వార్తలు కూడా వింటారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. చిత్త నక్షత్రం వారు 1, 2 వారికి
రోజువారీ భోజనాది విషయాల్లో అనుకూలత తక్కువగా ఉంటుంది. అనుకోకుండా పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తూ ఉంటారు. రాహుకేతువులకు జపదానాలు చాలా అవసరం. ప్రతిరోజు కూడా గణపతిని, దుర్గను అర్చించిన తర్వాత మిగిలిన పనులు చేసుకోండి. దుర్గా సప్తశ్లోకి స్తోత్రం రోజు కూడా 11 సార్లు పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది లభిస్తుందండి. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఈ సమయంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో కన్యారాశి వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పుల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక కన్యారాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. కన్యారాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధం కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు. శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఆపదలో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ, టెండర్లు, ఒప్పంద పనులు కూడా కలిసి వస్తాయి. సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వారి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును కూడా ఏర్పరచుకుంటారు. కన్యారాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపవలననే కోరిక వంటి స్వభావములు ఉంటాయి. కన్యారాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలిస్తే వీరు జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా చాలా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యము, బలము వస్తుంది. అయితే కన్యారాశి వారికి తగినంత తెలివితేటలు, ప్రజ్ఞ ఉన్నప్పటికీ కూడా తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస వీరికి అధికంగా ఉంటుంది. కన్యారాశి వారి సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు పాటించాలి. అవి కూడా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ముఖ్యంగా ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా, వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వల్ల కన్యారాశి వారు అనేక సమస్యలను అధిగమిస్తారు. ఈ రాశి వారి అదృష్టపు రంగు ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఉదా రంగులు. ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకునే కార్యాలు నెరవేరుతాయి. ఈ రాశి వారి అదృష్టపు సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యారాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.